ఓం శుభంకర్యే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరములో మకర రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరములో మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఇవి వినంగానే ఎవరు బాధపడద్దు. ఏంటండి బాబు, ఆదాయం 8 ఉంది, డబల్ 14 దాకా మనకి ఇంచుమించు ఖర్చులు ఉన్నాయని. ఇవన్నీ కూడా వ్యావహారికంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క సంవత్సరములో మే 15 నుండి షష్ఠ స్థానము యందు మిథున రాశి యందు సువర్ణమూర్తిగా గురు సంచారం ఉండబోతోంది. అలాగే చక్కని మన నిర్ణయాలని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ యొక్క సంవత్సరము గురుడు మకర రాశి వారిని అనుగ్రహించనున్నాడు. అలాగే సంవత్సరం అంతా కూడా శని తృతీయ స్థానము యందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితములు ఇవ్వనున్నాడు. అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరాంతం వరకు కూడా ధన అష్టమ స్థానాల యందు స్వర్ణమూర్తిగా సౌభాగ్యముని కలగరించనున్నాడు. ఈ యొక్క రాహుకేతువులు కానీ గురుడు కానీ శని కానీ మనకి మకర రాశి వారికి ఎంతో ఉపయుక్తాన్ని ఇస్తాడు. ఫస్ట్ పాయింట్, మీలో మనోధైర్యాన్ని పెంచుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా లేదా అండి అంటే కనుక ఉంది, కానీ అది ఎప్పుడు ముందుకు రాల. ఇప్పుడు ఈ సంవత్సరంలో మార్చిన తర్వాత నుంచి ఈ యొక్క ఉగాది ప్రారంభం నుంచి మీలో ముందుకి వస్తుంది మీ యొక్క మనోధైర్యం. ఇంతకాలము కూడా ఏదో ఒక నిస్సత్తువ నిస్సహాయతగా ఉన్నటువంటి మీరు పుంజుకుంటారు. డిపెండెంట్గా ఉన్నటువంటి వారు ఇండివిజువల్గా బతుకుతారు. ఇవన్నీ కూడా గురుడు చేసేటువంటి వాడు. రాహుకేతువులు వాటికి సహకరిస్తాయి. అలాగే ఎక్కడైతే గనక మన యొక్క పరువు మర్యాద పోయినాయో పునః అక్కడి నుంచి మనం సంపాదించుకోవచ్చు. విశ్వసించండి, సంవత్సరం అంటే 365 రోజులు, 12 మాసాలు, 2 అయ్యనాలు, మనకి అట్లాగే 24 పక్షాలు. ఇన్ని రోజులు మనకు సమయం ఉంది, తొందరపాటు పడదు. అలాగే ఎక్కువగా మీరు దేని గురించి అయితే కనుక చేస్తున్నారో, మీరు దేని గురించి అయితే కనుక ప్రాధాన్యపడుతున్నారో, ఎక్కువ మీ జీవితంలో దీనికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను, ఇది తప్ప నాకు మిగతావన్నీ నెక్స్ట్రీ అనుకున్నటువంటి పనిని మీ సంకల్పంతో మీరు పూర్తి చేసుకుంటారు. అది మంచైనా చెడైనా. అది కొంతమందికి చెడుగా ఉండొచ్చు, మీకు అది మంచి అవ్వచ్చు. కొంతమందికి మంచిగా ఉన్నది మీకు చెడు అనిపించవచ్చు. కాబట్టి సంకల్పంతో పూర్తి చేసుకుంటారు. ఏది ఉన్నప్పటికీ ఇండివిజువల్గా మీ యొక్క జీవనాన్ని గడపటానికి మీరు చూడండి. అలాగే మీ మాటకి రెస్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులని కట్ చేసేయండి. అస్సలు అటువంటి వ్యక్తులతో పరిచయము కానీ మాటలు కానీ మీకు ఏమాత్రము ఉపయోగం లేదు. అలాగే ఖరీదైనటువంటి ఆభరణాలని వస్తువులని జూన్ మాసం నుంచి సెప్టెంబర్ మధ్యలో కొనుగోలు చేసేటువంటి సమయంగా ఉంది. ఇక్కడ ఇళ్ళని కొనవచ్చు, లేకపోతే కారుని కొనవచ్చు. ఎటువంటివైనా ఖరీదైనటువంటి స్థిర ఆస్తులు, చరాస్తులు కాదు. చర అంటే అటు ఇటు మూవ్ అయ్యేవి, స్థిరం అంటే అక్కడే ఉండేది. అటువంటి ఆస్తులను కూడా మీరు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పూర్వ అభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ప్రయత్నం చేయండి. ఎవరికైనా సరే ఎక్కడైనా కోర్టులో ఉన్నాయి వ్యవహారాలు, నేను ఎంత చెప్పినా నా భార్య వినట్లేదు, నా భార్యతో నేను కలిసి ఉండాలి అని మకర రాశి వారు అనుకుంటే ప్రయత్నం చేయండి. మధ్యవర్తిత్వం ద్వారా కాదు, డైరెక్ట్గా మీరు వెళ్ళండి. సంతానము కలిగి ఉంటే తొందరగా పని అవుతుంది. సంతానం కలగట్లేదండి, ఏదో కొంతకాలం ఉన్నాం మేము జీవితం, ఇప్పుడు ఎప్పుడో ఒక 2 ఏళ్ళ నుంచి విడిపోయాం, 4 ఏళ్ళ నుంచి దూరంగా ఉంటున్నాం, ఇప్పుడు మాకు కలిసి ఉండాలని ఉందంటే కనుక అది నేను చెప్పలేను. మీ నుంచి సంతానం ఉండి నీ భార్య దూరంగా ఉంటే నువ్వు ప్రాధేయపడితే తప్పకుండా మీరిద్దరూ కలిసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపారములు కూడా పురోగతిని లభిస్తాయి. ఉద్యోగములో పదవీ ఉన్నతమైనటువంటి బాధ్యతలని స్వీకరిస్తారు. తప్పకుండా
ఉద్యోగంలో మార్పు అనేటువంటిది ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో మే నుంచి సెప్టెంబర్లో మకర రాశి వారిలో మనం చూడొచ్చు. డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగే ఇష్టానుసారంగా మాంసాహారాన్ని భుజించవద్దు. మాంసాహారము ద్వారా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి మకర రాశి జాతకులు చేరుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి. తృతీయ స్థానం యందులి శని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారి ప్రయత్నములు కూడా ఇక్కడ కొంత ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో బదిలీ తప్పదు, శని ప్రభావం అది. తప్పకుండా ఏదో రకమైన బదిలీ ఉంటుంది. మంచికేలేండి, జీతం వచ్చి బదిలీ ఉంటే ఏముంది, ఇంకో ఉద్యోగం. స్థానచలనం కాదు, ఉద్యోగ బదిలీ, గుర్తుపెట్టుకోండి. అలాగే మతపరమైనటువంటి ప్రచారణలో మకర రాశి జాతకులు ముందుంటారు. దైవభక్తి అపారంగా కలిగి ఉంటుంది. ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు దేవుడి మీద, కర్మ సిద్ధాంతం మీద మక్కువను ఎక్కువ చూపుతారు. ఆరోగ్య సమస్యలని అధిగమించండి, అంతే తప్ప ధిక్కరించొద్దు. ఏముందిలే, వస్తే వచ్చిందిలే, నాకు కాకపోతే ఎవరికి వస్తుంది అని నేను తీరుకుంటాను అని. మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ అవసరం. అలాగే మీ తెలివితేటలని పరీక్షించేటువంటి వ్యక్తులు కానీ మిత్రులు కానీ మీ చుట్టూ ఆశపడుతూ ఉంటారు. వారితో చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండండి. అతి తెలివి కాదు, తెలివిగా ఉండండి. అలాగే మీ రాశి నుండి 2వ ఇంట్లో రాహు సంచారం మీకు కొంత ఇబ్బందినే. ద్వితీయ రాహు కొంత ఇబ్బంది, మాయాతీతం. ఏది నమ్మాలో అది నమ్మరు. అనవసరమైనటువంటివన్నీ నమ్మి అనవసరంగా ధనమంతా కూడా ఖర్చు పెడతారు. దైవ కార్యక్రమాలపైన ఏదైనా మీరు చెయ్యాలి అని అనుకుంటే అది చెయ్యండి. మీకు చెప్పి ఎవరైనా ఇది చెయ్యండి అని అంటే మీకు నమ్మకం ఉంటే చేయండి. విమర్శించి పాపాన్ని మూటకట్టుకోవద్దు. శారీరక సమస్యలు నిదానంగా జనవరి నుంచి కోలుకుని మళ్ళీ ఆరోగ్యవంతంగా జీవనం కొనసాగిస్తారు. కేతు ప్రభావం 8వ స్థానంలో మానసికముగా హెచ్చుతగ్గులుగా ఉంటుంది. కొంత ఏ నిర్ణయాలు తీసుకోలేరు. అదేంటి, 1వ తారీఖు ఒకటి అనుకుంటారు, 15వ తారీఖు ఇంకోటి అనుకుంటారు, 25వ తారీఖు ఇంకోటి అనుకుంటారు. నెలాఖరికి వచ్చేవాడికి ఇవన్నీ కాకుండా ఇంకోటి జరుగుతుంది. కాబట్టి మానసికంగా ఎదుగుదలని పెంచుకోండి. చక్కటి జీవిత చరిత్రలను చదవండి. భగవద్గీత సారం చదవండి. రామాయణ సారం చదవండి, శ్లోకాలు కాదు. కష్టాలు అందరికీ వస్తాయండి, కానీ కష్టాల నుంచి ఎదుర్కొంటాం ఎట్లా. మాకంత సమయం ఉండదండి, మేము అవేం చేయలేమండి అంటే గనక రామచరిత్రని పారాయణ చదివింది యూట్యూబ్లో ఉంటాయి, అవి వినండి. ఆధ్యాత్మికముగా కొంత ఎదుగుదలని మీరు పొంది ఉంటారు కాబట్టి వాటిని అనుసంధానం చేసుకోండి. మధ్యవర్తిత్వం ఉండి ఎవరికీ కూడా డబ్బులు ఏవి ఇవ్వకండి. అలాగే మధ్యవర్తిత్వం ఉంటూ ఎవరికి డబ్బులు ఇప్పించకండి. బ్యాంకు రుణాలను చేసే ముందు 1-2 సార్లు పత్రాలను పరిశీలించుకోండి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో బ్యాంకుతో కొంత స్పర్ధ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఆదివారం వీరికి బాగా కలిసి వస్తుంది. ఆదివారం రోజున మీరు ఏ పనిని అనుకున్నా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆకుపచ్చ కానీ లేకపోతే ఈ యొక్క స్కై బ్లూ కలర్ కానీ లేకపోతే తెలుపు కానీ, ఈ 3 కలర్లో ఏదో ఒక వస్త్రాలని ఎక్కువగా ధారణ చేస్తూ ఉండండి. వెంకటేశ్వర ఆరాధన చేయటము, గోవింద నామాలని చదవటము చాలా అవసరం. ప్రతి ఆదివారము కూడా గోవిందనామాలు చదవండి. శనివారమైనా పర్వాలేదు, ఆదివారమైనా పర్వాలేదు. అలాగే దేవాలయముల్లో మీ నక్షత్రము రోజున అన్నదానం చేయండి. అన్నదానము చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. సరస్వతి పుష్కరాల సమయమునందున పుష్కరాల్లో జరిగేటువంటి యజ్ఞయాగాదులలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధన చేయండి, మనోధైర్యాన్ని పెంచుకోండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.